సో మనకి ఎదురుగా కనిపించే వ్యక్తి బాబన్న. సో ఈయన గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. బాబన్న వచ్చేసి కరీంనగర్ నుంచి. సో మన తెలుగోడు కాబట్టి మనల్ని ఫ్రీగా పంపిస్తున్నాడు అనమాట ఎలిఫెంట్ కేవ్స్. తను ఇక్కడ వచ్చేసి గైడ్ అనమాట. యాక్చువల్గా లాస్ట్ 20 years నుంచి గైడ్ వర్క్ చేస్తున్నాడంట ఇక్కడే. రైట్, ఫైనల్లీ మొత్తానికి అయితే బాబన్న ఫ్రీగా మనకి లోపలికి పంపించాడు అనమాట. సో టికెట్ పాస్ ఇప్పించేసి ఫ్రీగా పంపించేస్తాడు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ముంబై వ్యూ, ముంబై గేట్. సో వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వెళ్ళేసి ఒకసారి కంప్లీట్గా వ్యూస్ అయితే ఎంజాయ్ చేసేస్తూ ఎలిఫెంట్ కేవ్కి రీచ్ అయిపోదాం. లెట్స్ గో. సో ఫైనల్ మొత్తానికి బాబుబాయ్ అయితే మనకి పంపించేశాడు. అటు నుంచి వచ్చేస్తాం డైరెక్ట్ ఐలాండ్ వరకు అయితే ఫ్రీగా కంప్లీట్గా మొత్తం టికెట్ మొత్తం ఇప్పించేసి ఫ్రీగా పంపించేశాడు మనల్ని. సో వచ్చేసాము. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి చూసేసి వద్దాం లోపల మొత్తం ఇంకా ఏముందో. మొత్తానికి అయితే ఎలిఫెంట్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం. 5th or 7th centuryలో కన్స్ట్రక్ట్ చేసిన ఏషియంట్ టెంపుల్ అనమాట, లార్డ్ శివాది. సో ఫైనల్లీ టికెట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళిపోదాం. సో రైట్, ఫైనల్లీ మొత్తానికి అయితే కేవ్స్ అనేది చూసుకొని వచ్చేస్తాం అనమాట. అరౌండ్ మనకు 6 నుంచి 7 కేవ్స్ ఉన్నట్టున్నాయి టోటల్గా, చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని. సో కంప్లీట్గా డ్యామేజ్ అయింది మొత్తాన్ని. కంప్లీట్గా ఔరంగజేబ్ టైంలో అయితే మొత్తం కంప్లీట్గా ఆల్మోస్ట్ డ్యామేజ్ చేసేసారంట కంప్లీట్ టెంపుల్ మొత్తాన్ని. సో దాన్ని మళ్ళీ కాస్త రినోవేట్ చేయడానికి అది ట్రై చేశారు కానీ బట్ అది రినోవేటే అవుతుంది కదా. సో ఎగ్జాక్ట్గా అయితే ప్రాపర్గా లుక్ అయితే లేదనమాట కొన్ని దగ్గరలో. సో టోటల్ ఓవరాల్గా అదనమాట విజిట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ యాస్టేజ్గా మనం ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాం కదా. సో లాస్ట్ టైం ఒకవేళ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం కింద డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎల్లోరా కేవ్స్కి సేమ్ సిమిలర్గా ఉందన్నమాట. విజిటర్ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి వచ్చేసి చెక్ చేయండి వస్తా కనుక. ఇక్కడ యాస్టేజ్గా మళ్ళీ డైరెక్ట్ ముంబై గేట్ దగ్గరికి వెళ్ళిపోయి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి వ్యాన్ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. మార్నింగ్ నుంచి వదిలేసి వచ్చేస్తాను అక్కడే పార్కింగ్లోనే. లెట్స్ గో. హెల్మెటా?
ఓకేనా రైట్, మరి కలుస్తానా నేను? ఓకే, మంచిది మరి. సో రైట్, ఫైనల్ అయితే మొత్తానికి బాగున్నాను కూడా కలిసేస్తాము ఇంకా. సో ఇటు నుంచి ముంబై నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. ట్రాఫిక్ ఫుల్ ఎక్కువ ఉంది. ఇవాళ ఏదో సంథింగ్ మీటింగ్ ఉందంట ముంబై గేట్ దగ్గర, ఇండియా గేట్ దగ్గర. సో ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. 9 o'clock వరకు మనం ఇటు కొంచెం టైం పాస్ చేసి ఇటుకని 9 o'clockకి బయలుదేరితే బెస్ట్ అనుకుంటున్నా. సో ముందరికి వెళ్ళిపోదాం. ఇటు నుంచి ఆల్మోస్ట్ ఇవాళ ముంబైని క్రాస్ చేసి వెళ్ళిపోతే ట్రాఫిక్ అండ్ ఎండ అనమాట. అసలు ఈ ఎండకైతే అసలు తట్టుకోలేకపోతున్నాను నేనైతే. రోజు కంప్లీట్గా బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా, అర్థమవుతుంది నాకైతే. ఈ ఎండకైతే మనం ఉండలేము. కొంచెం తొందరగా వెళ్ళిపోయి హిమాచల్కి వెళ్ళిపోదామని చూస్తున్నాను. మెయిన్ థింగ్ బడ్జెట్ ఇష్యూ అనమాట ఇక్కడ. సో బడ్జెట్ కొంచెం బయట ట్రై చేస్తున్నాను. ఒకవేళ బడ్జెట్ కానీ అరేంజ్ అయిందంటే తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇంకా మన దగ్గర వేరే ఏ ఛాన్స్ లేదు. కంప్లీట్గా ఎండలా ఇబ్బంది అవుతూ పోవాల్సిందే కంపల్సరీ. సో ఇప్పుడైతే ముంబై నుంచి బయలుదేరిపోవడానికి అయితే మనకైతే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అమౌంట్ అయితే ఉన్నాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మొన్న సంతుని అడిగాను అనమాట. సో నా ఫ్రెండ్ సంతు ఉన్నాడు కదా, సో వాడు మళ్ళీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అమౌంట్ వేసేసుకొని ముంబై నుంచి గుజరాత్ వరకు అయితే రీచ్ అయిపోదాం. గుజరాత్ రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటనేది ప్లాన్ చేద్దాం ఇక. సో అదనమాట మ్యాటర్. సో ఇప్పుడైతే వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 2:25 అవుతుంది. నిద్ర అస్సలు రావట్లేదు. ఈ హ్యూమిడిటీకి, వేడికి టార్చర్ అవుతుంది అసలు. సో ఇక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముంబై సిటీని దాటేయాలి. ఈ నిద్ర లేకుండా ఇట్లా కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటా వేస్ట్ అయిపోద్ది. తొందరగా వెళ్ళిపోతుందంటే సిటీ అయినా క్రాస్ అయిపోతాం. ఈ ట్రాఫిక్కి ఇదంతా హెడేక్ అవుతుంది అనమాట రేపు మార్నింగ్ వెళ్ళాలంటే. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 5 states కంప్లీట్ చేసుకుని 6th స్టేట్లో ఉన్నాము. లైక్ మహారాష్ట్రలో ముంబైలో ఉన్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ద్వారకా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. లైక్ ఈ ఎండలు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో అందుకే ఎక్కువ ప్లేసెస్ని డెస్టినేషన్స్ పెట్టుకోవట్లేదు. డైరెక్ట్ ఒక సిటీలో ఒక స్టేట్లో వచ్చేసి ఏదో ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత అడిగిన నెక్స్ట్ తొందరగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోవాలని చూస్తాను అనమాట. నేను ఇప్పుడు నా టార్గెట్ అది. సో ఫైనాన్షియల్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో కొంతమంది ఫ్రెండ్స్ని డెట్ అడిగాను అనమాట. సో అందరూ కొద్దిగా అమౌంట్ అరేంజ్ చేస్తామని చెప్పారు. సో అమౌంట్ తీసుకొని ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. లేదంటే ఎందుకంటే ఇక్కడ ఉండి నేను స్లోగా ట్రావెల్ చేస్తే మాత్రం ఈ ఎండలకి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఒక్కొక్క రోజుకి హ్యూమిడిటీ చాలా పెరిగిపోతుంది. నా వల్ల అవ్వట్లేదు ఇక్కడ ఉండడానికి. లైక్ కళ్ళు మొత్తం మండిపోతున్నాయి, నిద్ర సరిగా రావట్లేదు. ఈ ఎండకైతే ఫుల్ చెమట వస్తుంది. ఈ చెమట వల్ల అసలు ఏ పని చేయలేకపోతున్నా. అసలు కంప్లీట్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోతున్నా, ఎడిట్ చేయలేకపోతున్నా, ఒక దగ్గర కూర్చోలేకపోతున్నా. ఈ ఎండకైతే అసలు ఎంత టార్చర్ అవుతుందంటే అంత టార్చర్ అవుతుంది నాకైతే. చూస్తున్నారుగా 2:30 అవుతుంది. ఇప్పటికి కూడా నిద్ర రావట్లేదు. కంప్లీట్గా టైం వేస్ట్ అవుతూ ఉంది. ఇక్కడ ఉంటేనంటే ఇట్లానే ఉంటే నిద్ర లేకుండా చాలా హెల్త్ ఖరాబ్ అయ్యేటట్టుంది. సో తొందరగా వెళ్ళిపోవాలి. సో చూద్దాం, అమౌంట్ అరేంజ్ అవుతుందంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకు వచ్చే శాలరీలో మనము చేయాలంటే మాత్రం అస్సలు పాసిబుల్ అవ్వేటట్టు లేదు. సో అదనమాట మ్యాటర్. సో లెట్స్ గో. ఇప్పుడైతే బయలుదేరాం ఇక్కడ నుంచి. సో డైరెక్ట్ గుజరాత్ ద్వారకా వరకు అనమాట. ఇక్కడ నుంచి 800 kilometers వస్తున్నట్టుంది డైరెక్ట్ అక్కడికి. సో మెల్లిమెల్లిగా చూస్తూ వెళ్ళిపోదాం. ఎంతవరకు డ్రైవ్ చేస్తాం, ఎన్ని డేస్ డ్రైవ్ చేస్తామో తెలీదు. కాకపోతే రిస్క్ తీసుకోను, ప్రశాంతంగా వెళ్ళిపోతాను. చూద్దాం ఎంతవరకు వెళ్ళిపోతే అంతవరకు. ఎక్కడైనా చెట్లు దొరికితే చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా ఉన్నా సరే, కానీ ఈ ఎండలకు మాత్రం అస్సలు డ్రైవ్ చేయలేము. అది పరిస్థితి. సో లెట్స్ గో. In 200 meters, turn left onto West Marg.
సార్ తెలంగాణ సార్ తెలంగాణ ठीक है सर थैंक यू शुभ नाम क्या है? क्रांति सर क्रांति थैंक यू वेरी मच సో రైట్ ఫైనల్ అయితే మొత్తానికి పోలీసులు ఆపేశారు మనల్ని ఆపేసి చాలా బాగా మాట్లాడారనమాట ముంబై పోలీస్ లైక్ అన్నీ కనుక్కున్నారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అది అని చెప్పేసి అడిగారు అనమాట లైక్ ఇట్లా తెలంగాణ స్టేట్ నుంచి వస్తున్నాను ఇట్లా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ చేస్తున్నా ప్రాపర్గా టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తే షాక్ అయ్యారు అనమాట వాళ్ళు ఫస్ట్ అసలు ఎందుకు తిరుగుతున్నావు ఏంటి అది అంటే జస్ట్ 600 meters at Dadar TT Circle, Khodadad Circle, take the first exit onto Tilak Road. సో ఇట్లా ఇంట్రెస్ట్ ఉండే అందుకోసం తిరుగుతున్నా అని చెప్పాను అనమాట సో వాళ్ళు హ్యాట్సప్ చేసేసినట్టే చేసేసి సరే ఓకే వెళ్ళిపో బయలుదేరని చెప్పారు అనమాట సో అది చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అబ్బా ఒక దగ్గర అయితే చూడాలి ఇప్పటివరకు అయితే ఎక్కడ మనకి ఈడ కూడా పోలీసులతోనైతే ఎక్కడ ఇబ్బంది కాలేదు అన్ని దగ్గరలో అన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు మనల్ని అండ్ చెక్ చేసినా కూడా జస్ట్ ఓన్లీ అడిగారు డీటెయిల్స్ అడిగి పంపించేస్తారు అంతే సో చూద్దాం ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో లాస్ట్కి పోలీసులు కూడా అంటున్నారు యూపీ గుజరాత్లలో ఇష్యూ అవుతుంది కదా నీకు ఎట్లా చేస్తామని చెప్పేసి వామ్మో అసలు ఏదో నాకు కూడా భయం అవుతుంది నార్త్ ఈస్ట్ అయితే నార్త్ అంటేనే భయం అవుతుంది సో ఫస్ట్ టైం మనం నార్త్లో ఎగ్జాక్ట్గా ట్రావెలింగ్ చేస్తున్నాము ఇంతవరకు మనం ఎంత ట్రావెలింగ్ చేసినా కూడా సౌత్లో కంప్లీట్గా సౌత్లోనే చేసాము ఇప్పటివరకు నా బైక్ పైన నేను ట్రావెల్ చేసినా కూడా సౌత్లోనే చాలా చేశాను అండ్ ఇక్కడ నార్త్లో వచ్చేసి మనం తిరిగిందంటే ఆల్మోస్ట్ జస్ట్ ఒక 3 ప్లేసులు తిరిగాము లైక్ 3 కార్నర్స్ 3 అనుకోండి సో పైన వచ్చేసి టాప్లో మనాలి వెళ్ళేసి వచ్చాము అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ద్వారకా వెళ్ళేసి వచ్చాము అండ్ రైట్ సైడ్లో వచ్చేసి పూరి జగన్నాథ్ వెళ్ళేసి వచ్చాము అనమాట సో నార్త్లో మెయిన్ పార్ట్స్లో అయితే ఇవే అనమాట మనము విజిట్ చేసినాయి ఆల్మోస్ట్ ఫ్లైట్స్లో వెళ్ళాము పూరి జగన్నాథ్కి వచ్చేసి ట్రైన్లో వెళ్ళేసి వచ్చాము అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ చూడకపోతే కూడా మీకు డిస్క్రిప్షన్లో వదిలేస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అట్ ద సేమ్ టైం మనము మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా చాలా వరకు ట్రావెల్ చేసాము లైక్ సిరీస్లు చేసి పెట్టేశాను అనమాట అన్ని ప్రతి దాన్ని లైక్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో ఒక సిరీస్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది బిఫోర్ ఆఫ్టర్ అనే ఒక సిరీస్ చేస్తాము ఆ తర్వాత 12 months 12 లాంగ్ ట్రిప్స్ అని చెప్పేసి ఒక సిరీస్ చేసాము సో ఇట్లా చాలా వరకు సిరీస్ చేసి పెట్టేశాను సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి వీడియోస్ అన్నీ ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం బెటర్ ఉంటుంది సో అదనమాట మొత్తానికి అయితే బయలుదేరదాం ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ మాత్రం దారుణంగా ఉంటుంది అసలు ఈ సిటీనే ఇంత దూరం ఉంది వెళ్తూనే ఉంటే ఇంకా వస్తూనే ఉంది అసలు దగ్గర ఇప్పటికే ఒక 10 kilometers పైన వచ్చి ఉంటాను నాకు తెలిసి మెయిన్ సిటీలోనే అయినా కూడా వెళ్ళిపోవట్లేదు అసలు ఏమంటారు అసలు సిటీ అవుట్స్కట్సే రావట్లేదు మ్యాప్లో కూడా కనిపించట్లేదు దరిదాపులో కూడా కనిపించట్లేదు కంప్లీట్గా సిటీ ఫుల్ ఉందన్నమాట ఇప్పుడే వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి లైక్ ఇంత నైట్లో ఇంత మిడ్ నైట్లో కూడా వెహికల్స్ తిరుగుతూనే ఉన్నాయి అసలు డే టైంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మీరు ఇంకా ట్రాఫిక్కి ఈ రోడ్లు అయితే అసలు ఈ టైంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నాం రా బాబు ఒక్కొక్క సర్కిల్లో 5 రోడ్లు 6 రోడ్లు 7 రోడ్లు ఉన్నాయి దగ్గర అటాచ్మెంట్ ఇక్కడ చిన్న గల్లీలలో 5-6 రోడ్స్ కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి ఒక్కొక్క సర్కిల్లో అయితే అసలు బాబా ఎట్లా బతుకుతున్నాడు అర్థం అట్లా ఈ ట్రాఫిక్లో అయితే అంటే ఇంకా అసలు మనం ముంబై ట్రైన్స్ గురించి అయితే అసలు మాట్లాడుకోవద్దు మొత్తం కంప్లీట్గా వరల్డ్లోనే ద వరస్ట్ ట్రైన్స్ ఏమైందంటే ముంబై ట్రైన్స్ అని చెప్పవచ్చు అనమాట సో ముంబై లోకల్ ట్రైన్స్ అట్లా ఉంటాయి అనమాట మరి దారుణంగా ఉంటాయి ముంబై ట్రైన్స్ అయితే సో కంటిన్యూ అయిపోదాం మనమైతే ఇంకా చాలా దూరం ఉంది సిటీ వెళ్ళాల్సింది అసలు మీకు మ్యాప్లో కనుక చూడవచ్చు మొత్తం ఏదో చిన్న పురుగులు ఉన్నట్టు ఉన్నాయన్నమాట కంప్లీట్గా ఇల్లులు అన్ని పురుగులు ఉంటాయి చూసినారా ఒకే దగ్గర అన్నీ చాలా ఏమంటారు చిన్న ఇన్సెట్స్ అంటారు కదా ఇన్సెట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ముంబై సిటీ మొత్తం కంప్లీట్గా ఇల్లులు బిల్డింగ్స్ కూడా అట్లే ఉన్నాయి అబ్బో అవి ఫుల్ టార్చర్తో మనలాంటి వాళ్ళు అయితే అస్సలు సర్వే అవ్వలేరు ఇక్కడైతే
కొద్ది కంఫర్ట్గా ఉండి మంచి ఓపెన్ స్పేస్లలో ఉన్న వాళ్ళము ఇక్కడ వచ్చి ముంబైలో ఇంత చిన్న చిన్న గల్లీలలో ఉండాలంటే మాత్రం ఈ ట్రాఫిక్ మాత్రం తొందర బయలుదేరిపోతున్నా సిటీ. మధ్యరాత్రి నిద్ర రావట్లేదు నాకు ఈ ట్రాఫిక్ కలుసుకుంటే కూడా అసలు. అందుకనే మధ్యరాత్రిలో 2 గంటలకు 2:30కు బయలుదేరుతున్నాం మనం ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ ఈ జనాలు పడుకోరా ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడిప్పుడే జనాలు ఇంత ఉన్నారు 2 గంటలకి అంటే పరిస్థితి. 2 గంటలకు స్విగ్గీ జొమాటోలు నడుస్తున్నాయి. 24/7 రన్నింగ్ ఉంది సిటీ అయితే. వామ్మో ఏం హైవేలు రా బాబు, ఈ టర్నింగ్లు అసలు ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. ఈ ఫ్లైఓవర్లు అయితే ఏది ఎక్కితే ఏడే దిగుతామో అర్థం అవ్వట్లేదు బాబోయ్. ఈ గూగుల్ మ్యాప్ ఏమో పైకి వెళ్ళమంటుంది, కిందికి వెళ్ళమంటుంది, చక్కగా రైట్ మళ్ళమంటుంది. రైట్ మళ్ళాలి, చేయాలి అస్సలు అర్థం అవ్వట్లేదు రా బాబు. మొత్తానికైతే ఇదంట కోస్టల్ హైవే అంట ఇది. ఇందాకే అటు ఇటు పోయి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిరిగేసి వచ్చిన. ఇప్పుడే ఇట్లా ఉంటే డే టైంలో సిచ్యువేషన్ అది ఎట్లా ఉండేదేమో అది తలుచుకుంటేనే భయం అవుతుంది. సో ఫైనల్లీ మొత్తానికైతే కంటిన్యూ ఒక 200 కిలోమీటర్స్ వరకు వచ్చేస్తాను. ఫుల్ నిద్ర వస్తుంది అనిపిస్తుంది. రిస్క్ తీసుకోవద్దని కొంచెం సైడ్కి తీసుకున్న వెహికల్ని. టోల్ గేట్ దగ్గర ఆగిపోయాను. సో కాసేపు పడుకొని నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఇక. ఫైనల్ ఇక్కడే చాలాసేపు పడుకున్నాను అనమాట టోల్ గేట్ దాటిన తర్వాత. సో ముందుకు వెళ్ళిపోదాం ఇక. ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ పెట్రోల్ బంక్ చూసుకొని ఫ్రెష్ అయిపోదాం. అక్కడ ఫ్రెష్ అయిపోయి ఎండ కొంచెం ఇంకా ఎక్కువ అయ్యే వరకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఒకవేళ ఎండ ఎక్కువ అనిపించిందంటే ఎక్కడైనా ఒక చెట్టు తీసుకొని ఆగిపోవడమే బెస్ట్. 1500 మీటర్స్ మహారాష్ట్ర చెక్ పోస్ట్. తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత కర్ణాటక, తర్వాత గోవా, ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర క్రాస్ చేసుకొని 7th స్టేట్ అనమాట. 7th స్టేట్ వచ్చేసేసి గుజరాత్. సో గుజరాత్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం ఇప్పుడు ఇక. సో ఇంకొక ఫ్యూ మినిట్స్లో 7th స్టేట్లో ఎంట్రీ అయిపోతున్నాం సక్సెస్ఫుల్గా. సో లెట్స్ గో.